ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జర్మనీలో నర్సింగ్ జాబ్స్ అండ్ ట్రైనింగ్ ప్లేస్మెంట్స్ని కండక్ట్ చేస్తుందన్నమాట. అంటే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ని వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మనకు జర్మన్ లాంగ్వేజ్ని వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారనమాట. అది కూడా ఈ ట్రైనింగ్ తిరుపతిలో జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ ట్రైనింగ్ పీరియడ్ 6 months ఉంటుంది. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు దీనికి. ఏజ్ విషయానికి వస్తే 35 years లోపల ఉండాలి. జిఎన్ఎం కోసం అయితే 3 సంవత్సరాలు, బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళైతే 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. జర్మనీలో పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉండాలి వీళ్ళకి, ఇంపార్టెంట్ అనమాట. ఇది కోర్స్ విషయానికి ఆల్రెడీ చెప్పాను, 6 months అనమాట ఈ ట్రైనింగ్ కోర్స్ లాంగ్వేజెస్ది. ఎక్కడ ఇస్తారంటే తిరుపతిలోనే. ఈ కోర్సు జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను, ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ అయితే ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ 6 month ట్రైనింగ్ పీరియడ్లో మనకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. జర్మన్ లాంగ్వేజ్ A1 నుంచి B2 వరకు అనే లాంగ్వేజెస్ ఫ్రీగా నేర్పిస్తారు. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికెట్స్ అనేది తీసుకుంటారు, ఒరిజినల్స్. ఎందుకంటే ఈ ట్రైనింగ్కి చాలా ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటుంది గవర్నమెంట్. ఒకవేళ మధ్యలో నిలిచిపోతే వాళ్ళకి ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం అవుతుంది. అదే కాకుండా మధ్యలో వీళ్ళు నిలిచిపోవడం వల్ల తర్వాత వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వడానికి కూడా ప్రాబ్లం అవుతుంది కదా, వాళ్ళు ఒకరు కోల్పోయినట్టు అవుతుంది ఒక క్యాండిడేట్ని. సో అందుకని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుంటారు. మీకు వీసా అన్నీ ప్రొవైడ్ వచ్చేసిన తర్వాత మీ సర్టిఫికేట్స్ మళ్ళీ మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. దానికి సంబంధించి అంటే ఈ ట్రైనింగ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. ఈవెన్ లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే December 1st నుంచి అయితే ఈ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు కాల్ సెంటర్కి కాల్ చేసి కూడా డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఆ నంబర్ కూడా ఈ వీడియోలోనే ఉంది, మీరు చూడండి కింద. ఒకసారి ఈ వీడియోని స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత జూమ్ చేసి చూడండి. QR కోడ్ కూడా ఇచ్చున్నారు మనకి అడ్రస్ డీటెయిల్స్ కోసం మనం. సో ఈ వీడియోలోనే ఉంది. ఇటువంటి జాబ్ రిలేటెడ్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, K3 జంక్షన్. ఈ ఛానల్లో తిరుపతికి సంబంధించిన జాబ్స్, టీటీడీ సంబంధించిన న్యూస్, లేటెస్ట్ జాబ్ రిలేటెడ్ న్యూస్, అంటే కరెంట్ ఇష్యూస్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మనం ఈ నెక్స్ట్ వీడియోలో మనం జాబ్ మేళాలు మన స్టేట్లో ఎక్కడో ఒక దగ్గర ప్రతి రోజు జరుగుతూనే ఉంటాయి, ఏ డిస్ట్రిక్ట్లోనో ఒక డిస్ట్రిక్ట్లో. కాకపోతే మనం ఆ టైంకి అవి చూడలేక అవి కోల్పోతుంటాము. దానికి సంబంధించి నెక్స్ట్ జాబ్ మేళా గురించి ఒక వీడియో చేస్తున్నాను. ఏ కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఎవరు ఎలిజిబిలిటీ ఉంది, ఏ కంపెనీస్ నుంచి ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయో అన్నీ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన వెబ్సైట్లో ఉంటాయి. ఆ వెబ్సైట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి ఆ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోకి సంబంధించి ఈ జాబ్స్ డీటెయిల్స్ సంబంధించిన మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో ఎవరికొకరికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే రెఫరెన్స్ లేనిదే ఇప్పుడు ఏ జాబ్ దొరకడం లేదు. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.